నమస్కారం మహామంత్రి గారు. ఇవిగో నగలు చిత్తగించండి. ఇది అసలు, ఇది నకిలీ. వ్యత్యాసం ఏమీ కనబడదు. ఎలా కనబడుతుంది మహామంత్రి గారు? నీవైనా పోల్చుకోగలవా? అదేమిటి మహామంత్రి గారు, తయారీ నేనేగా. ఏది చెప్పు చూద్దాం. ఇది అసలు, ఇది నకిలీ. ఇది అసలు, ఇది నకిలీ. ఏమన్నావు? ఈ నగ నేను చేసింది అనుకుంటాను మహామంత్రి గారు. ఇది అసలు, ఇది నకిలీ. ఇదే అసలు, ఇది నకిలీ. మొదట ఇదే అసలు హారం అన్నావు. కాదు మహామంత్రి గారు, అదే అసలు హారం. ఇదే బాగా చూడు. ఇది ఏమిటి కలవరపాటు? కాదు మహామంత్రి గారు, ఇందులో ఏదో మోసం ఉంది. యథార్థం చెప్పు. వీటిలో అసలు హారం ఉందే? రెండు నకిలీవేనా? రాత్రి మా ఇంట్లో ఆడవాళ్ళని మోసం చేసి అంతే. ఎత్తుకుపోయారంటావా? చెప్తాం మహామంత్రి. వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని మహామంత్రి అని పిలుస్తున్నారయ్యా. మోసగాడు తిరకాసులు బట్టి బంధించి తీసుకురండి. పోండి. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచింది. ఇంట్లో రాక్షస పిల్లం, బయట రాజుభట్లు. ఇప్పుడు ఎలా? అర్థమైంది. ఈ సంసారి యాత్ర కంటే ఆ సన్యాసి పాత్ర మేలు. జై సద్గురు. మహారాజు మాట ఇచ్చి తప్పారని అపకీర్తి మాకు తేవడానికి కాకపోతే ఎందుకు పనికొచ్చింది పట్టి మీ యుక్తి? మహారాజు, తమకు అపవాదులు అంటగట్టడం నా ఉద్దేశం. అలాగని తమ అద్భుత శక్తుల్ని అనర్హులకు దానం చేయటం కూడా నాకు అంగీకారం కాదు. వాళ్ళు సిద్ధుని అనుచరులని నాకు సందేహం కలిగి, ఆ హారం వాళ్ళ చేతికే దక్కిందని నా అనుమానం కూడా. మోసాన్ని మోసం చేతనే జయించాలని ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. మహామంత్రి, వ్యక్తిగత శ్రేయస్సు కోసం నీతి నియమాలు తప్పడం అంత మంచిది కాదు. అది మహేంద్రుడు తమ గౌరవార్థం ఇచ్చిన కానుక మహాప్రభు. దానిని తమరే ధరించాలని, దాని మహత్తు చేత మీరు కలకాలం నిరాటంకంగా రాజ్యం పరిపాలించాలని మహేంద్రుని సంకల్పం. మణిహారం లేకపోతే నేను అసహాయుణ్ణవుతానని మీ అభిప్రాయమా? స్వతహాగా శౌర్య ధైర్య సాహసాలు లేని రాజు పరాయి శక్తుల మీద ఆధారపడి పాలించటం కన్నా సింహాసనం పరిత్యజించటం మేలు. పట్టి, మీకు మా యందు ఉన్న ప్రేమాతిశయమే మీ విచక్షణాశక్తిని దూరం చేసి ఉంటుంది. మంత్రి పదవి కేవలం ప్రభురక్షణ కోసం ఏర్పడింది. ప్రభువులు మంత్రులు ప్రజాభ్యుదయం కోసం పాటుపడవలసింది. ప్రజల ఆదరణే మనకున్న అధికారం. మహారాజా, ధన్యవాదాలు. పుట్టినింటికి మిట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తీసుకురా తల్లి. సరే అమ్మా. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పదమ్మా పద. గురు పండే, ప్రభావతిని బంధించి తీసుకురండి. అడ్డు వచ్చిన వారిని చిత్రవధ చేయండి. ఓ, అదెంత పని! మా బలమా! పండే, బంధించి తీసుకురండి. తమ ఆజ్ఞ. చూస్తాను విక్రమార్కుని శక్తి సామర్థ్య.
కాదండి, నీకేం భయం లేదు. ఏం పర్వాలేదు. కూర్చో తల్లి, కూర్చోమ్మ. ఈ గుడిసెలో హాయిగా ఉండమ్మా, నీకేం భయం లేదు. ఏవైనా పళ్ళు దుంపలు తీసుకొస్తా, తిని కొంచెం శాత తీసుకో. ఏమ్మా? అలాగే తాత. వెళ్ళి వస్తామా? ప్రభు, మహాప్రభు, మేము ఉజ్జయినికి బయలుదేరి వస్తూ ఉంటే మార్గంలో సిద్ధుని అనుచరులు మా సైన్యం మీద పడ్డారు మహాప్రభు. సిద్ధుని అనుచరులా? ఎవరికి ప్రాణహాని కలగలేదు కదా? మహారాజు గారు వధింపబడ్డారు. ప్రభావతి దేవి గారు ఏమయ్యారు? వారి దారి తెలియలేదు మహాప్రభు. మహామంత్రి త్వరపడండి. దిగ్దిగంతాలు గాలించైనా సరే దేవారిని దక్కించుకుంటారు. పిల్ల, దిక్కుమంటూ ఒక్కటే ఉండవు. నీకు తోడుగా నేనుంటలే. చేతిలో చిక్కావు, వదిలిపెడుతున్నా. అనవసర పేలకు పేలకు. పిల్ల, నా మాట చెప్తా నిలుకో. ఈ గూడెల్లో వాళ్ళందరికీ మనంటే హడవు. ఎలాంటి పెంచి పిల్లైనా సరే మనం కన్నేసాము. ఇప్పుడు వచ్చినట్టు ముత్తాతలు పోతాడు. ఆగో ఆగో, నువ్వు మనిషివా పశువువా? దుర్మార్గుడా, మాలాని గారిని అవమానం చేస్తావా? నా కడుపులో చెరబుట్టావు. తప్పుకో, ఈ చేతం నరికేలే. చేస్తావా? ఎక్కడ తాత? తాత చచ్చిపోయింది. అదే సంఖ్య మా అయ్యని
అది మనిషి కాదు, రక్తం తాగే రాక్షసి. తాతం చంపింది నువ్వా? నేనా తాతను చంపింది? అదే చంపింది మా అయ్యని. నేను కళ్ళాను చూశా. దుర్మార్గురాలు, ఎంత పని చేశావు? తాతను చంపిన పాతకి నేను విధిస్తున్నాం మేము మరణ శిక్ష. తీర్చుకురండి.